హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. ఈరోజైతే మనము చాలా సింపుల్ అండ్ ఈజీగా హోమ్ మేడ్ ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకొని దాంతోనే కేక్ చేసుకుందామండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ అయితే. స్టార్టింగ్ నేను హోమ్ మేడ్ ప్రీమిక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకి కేక్స్ అంత హార్డ్గా ఉండవండి. ఒకేసారి ఎగ్లెస్ అవన్నీ చేసుకుంటే మటుకి మనకి ప్రిపేర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండిద్దండి. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని మనకి కొంచెం కేక్స్ రావు అనే ఒక ఇది ఉంటుందండి. కేక్స్ ఫెయిల్ అయితే మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ చూపించాం కదండి, అసలు ఇంగ్రీడియంట్స్ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి ఈరోజు అయితే. ఒక హాఫ్ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అండి. మీరు బేకింగ్కి ఏది చేసినా కానీ లెవెలింగ్ చేసుకొని తీసుకోవాలండి. అందాజుగా తీసుకున్నాము, కొంచెం ఎక్కువైతే ఏమైతే దాన్ని తీసుకుంటే కేకులు ఫ్లాప్ అవుతాయండి. ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. నాకు ఆ స్పూన్ కనిపించక 1/4 టీ స్పూన్తో 2 టైమ్స్ వేసానండి. లెవెలింగ్ చేసి మట్టి కంపల్సరీగా వేయాలి. 1/4 టీ స్పూన్తో బేకింగ్ సోడా వేయాలండి. ఇప్పుడైతే పౌడర్ షుగర్ తీసుకున్నానండి. వేరే దాంట్లో కంపల్సరీగా 55 గ్రామ్స్ తీసుకోండి. ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. మీరు బేకింగ్కి ఏది యూజ్ చేసినా కానీ కంపల్సరీగా అది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇది మటుకి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను 1/8 టీఎస్పీతో సాల్ట్ వేసానండి. సాల్ట్ వేయకుంటే గొంతు పట్టేసినట్లు అవుతుందండి కేక్ మట్టికి. అప్పుడు తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే అవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఒక మిక్సీ జార్లోనికి వేసి జస్ట్ 30 సెకండ్స్ బ్లెండ్ చేయాలండి, అంతేను. అన్నీ మిక్స్ అయితే సరిపోతుందండి. మీకు మిక్సీ పట్టే ఆప్షన్ లేకుంటే ఇట్లాగా జల్లించుకున్నా సరిపోతుందండి అన్నీ కలిపి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి జల్లించుకున్నాం కదా, దీన్ని బెలూన్ విస్కర్ అంటారండి. దాంతో అన్నీ కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. మిల్క్ అయితే 85 to 87 ml తీసుకోండి. కప్ మెజర్మెంట్స్కి వచ్చే తలకి 1/3 కప్ అండి. మీరు బిగినర్స్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. సారీ అండి, నేను ఆయిల్ మెజర్మెంట్స్ చెప్పడం మర్చిపోయాను. 1.5 టేబుల్ స్పూను ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ప్లస్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటితో పాటే వేసి మిక్స్ చేసేసేయద్దు ఆయిల్ అయితే, ఎందుకంటే హార్డ్ అయిపోతుంది కేక్. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిల్క్ మిక్స్ చేసుకోండి. బిగినర్స్ అయితే మీరు బెలూన్ విస్కర్ మరికి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయండి. ముందుకు తిప్పి వెనక్కి తిప్పద్దండి, ఒకటే డైరెక్షన్ తిప్పండి. అది కూడా కొంచెం స్లోగా తిప్పండి. మనం తీసుకున్న బ్యాటర్లో ఎటువంటి లమ్స్ ఉండకుండా మిక్స్ అయ్యేంత వరకు స్లోగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంతసేపు అయినా తిప్పండి, కానీ ఒకటే డైరెక్షన్లో తిప్పండి. నేనైతే మీకు తక్కువ క్వాంటిటీ చూపించడానికి రీజన్ ఇదే అండి. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం మిక్సింగ్ ప్రాబ్లం అవుతుంది. బేకింగ్లో కేక్ ఫ్లాప్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే స్మాల్ అమౌంట్ చెప్తున్నానండి, కొంచెంగానే. స్టార్టింగ్లో ఫెయిల్ అయినా కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి కేక్స్ అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ పిల్లల బర్త్డేస్ కానీ దేనికైనా కానీ. కేక్ టిన్ మట్టికి మీరు ఎప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్లో వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయబోతారో దానికన్నా ముందే కేక్ టిన్స్ రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. మీరు కింద బటర్ వేసేసేసి బటర్ పేపర్ వేసి సైడ్ ఇట్లా డస్టింగ్ బదులు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు అండి, అదొక మెథడ్. మీరు ఓన్లీ బటర్ పూసేసేసి వైట్ ఫ్లోర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని కొంచెం వేసుకొని ఇట్లాగా టిన్ మొత్తానికి పట్టేటట్లుగా ఉంచుకుంటే సరిపోతుందండి. మీరు కేక్ ఫస్ట్ టైం చేస్తున్నా బిగినర్ అయినా కానీ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసే ముందే కేక్ టిన్స్ రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టెప్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. బిగినర్స్ అయితే మట్టికి ఇది మరీ చెప్తున్నానండి. చాలామంది నన్ను అడిగారు, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. టిప్స్తో కనుక చెప్తున్నానండి. ఇదైతే నేను స్టవ్ మీదే చేయబోతున్నాను. కొంచెం కొంచెం ఒకే డైరెక్షన్లో మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఆయిల్ వేసాక ఎక్కువగా తిప్పద్దండి. ముందే మిల్క్ వేసినప్పుడే కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోండి, సరిపోతుందా, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదని. ఇట్లాగ పడాలండి రిబ్బన్గా, దాన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఎసెన్స్ అయితే మీకు ఇష్టమైనది వేసుకోండి. నేనైతే వెనిలా ఎసెన్స్ వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరైతే ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ యూస్ చేస్తే కనుక 1/4 టీఎస్పీ ఎసెన్స్ వేసుకోండి. మీరైతే వాటర్ బేస్ కానీ ఎట్లా యూస్ చేస్తే కనుక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఎసెన్స్. మీరు లాస్ట్లో
లాస్ట్ స్టెప్ అండి ఇదైతే గనక 1/4 టీఎస్పీ వెనిగర్ వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయొద్దండి. మీరు మటుకి కంపల్సరీగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలండి. బ్యాటర్ మటుకి ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దు. వేసిన తర్వాత జస్ట్ మిక్స్ చేసి టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ మీదకి వెళ్ళిపోవాలండి. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు కదా, అప్పుడే ప్రీ హీట్ కూడా పెట్టేసుకోండి. నేనైతే ఇది స్టవ్ మీదే చేశానండి. అందరికీ ఓవెన్స్ ఉండవు కదా, బిగినర్స్ కోసం కాబట్టి నేను స్టవ్ మీదే బేక్ చేశాను. ఒకవేళ మీకు ఇది టీ టైం కేక్ కావాలంటే టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ జల్లుకోవచ్చండి దీని మీదనే. కొంతమందికి డౌట్ రావచ్చండి, అక్క మీ కేక్ ఎందుకు పైన తెల్లగా ఉందని. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను కదండి, దానికి కేక్కిను మరియు కవర్ చేసే ప్లేట్కి గ్యాప్ ఎక్కువ ఉంటే కూడా ఇట్లాగ వస్తుందండి. హీట్ ఎక్కువగా తరగదు కాబట్టి పైన, సో వైట్గా వస్తుంది. మీరు ఏదన్నా గిన్నెని ప్రీహీట్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే గనక పైన కూడా కలర్ వస్తుందండి. నేనైతే స్టవ్ మీద దించి డీమౌల్ చేసేసానండి. నాకు 5 మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మీకు చూపించాలనే ఆత్రంలో. కేక్ బేక్ అయిన తర్వాత అట్లీస్ట్ 1-2 అవర్స్ కేక్ కూల్ అవ్వాలండి. అది టీ టైం కేక్ అయినా కానివ్వండి, ఐసింగ్ చేసే కేక్ అయినా కానివ్వండి, కంపల్సరీగా కూల్ అవ్వాల్సిందే కేక్. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చిందండి. ఇప్పుడు చేసిన కేకే అట్లీస్ట్ 2 అవర్స్ కూల్ అయి ఉంటే కనుక బౌన్స్ లాగా లెగుస్తుందండి. ఇప్పుడైనా ఏం పర్లేదు. నేనైతే వేడిదే డీమౌల్డ్ చేసి చూపించడానికి మీకు పీసెస్ లాగా కట్ చేసి ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ముద్దగా కానీ లేకుండా వచ్చింది కేక్ అయితే. ఈ కేక్ అయితే 20 మినిట్స్ సరిపోతుందండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.